అయితే కనెక్ట్ వచ్చింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు మనము 59th ఎపిసోడ్, భగవద్గీతలో 59th ఎపిసోడ్కి వచ్చినాం. ఈరోజు 59th ఎపిసోడ్లో మనము క్రిందటి క్లాస్లో మనము 2వ చాప్టర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి చదివినాం. మనము 60 అయిపోయింది అనుకున్నా కదా. ప్రసాదే సర్వ 62, 63, 64, 65 చెప్పుకున్నాము. ఈ రోజు 66 నుంచి చెప్పుకోవాలి. అయితే వీటిని ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు వాళ్ళకి ప్రిఫరెన్స్ అంతేనా. ధ్యాయతో విషయాన్ పుంసహ దగ్గర నుంచి ఎక్కడి వరకు ప్రసాదే సర్వ దుఃఖాన వరకు కళ్ళు మూసుకొని చెప్పేవాళ్ళు ఎవరెవరు చెప్తారో వాళ్ళు ఫస్ట్. ఊరికే చదివే వాళ్ళకు లేదు. తర్వాత మనం కొత్త శ్లోకాలు చెప్పుకుంటాం ఈరోజు. ఎవరు చెప్తారు ఫస్ట్? కళ్ళు మూసుకొని ఎవరు చెప్తారు? శ్రీవిభా చెప్తుందా? శ్రీవిభా చెప్పమ్మా. మేము కళ్ళు మూసుకునే పనిలా ఊరికే బుద్ధినాశాత్. వెరీ గుడ్. ఆత్మవశ్యై కళ్ళు తీసిన కళ్ళు తీసేసినాడా? నువ్వు కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు మూసుకోవద్దు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినాం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పినాం. శ్రీవి బా, వెరీ గుడ్, గుడ్ గుడ్. నెక్స్ట్ మన్విత చెప్పమ్మి. ఈసారి లాస్ట్ క్లాస్ లో కూడా మన్విత చెయ్యెత్తింది, నేను చూడలే మన్వితను. ఈసారి మన్విత చెప్తావా అమ్మి? మన్విత ఉండండి, మన్విత చెప్దాం. మన్విత మన్విత లాస్ట్ క్లాస్ లో కూడా చెయ్యెత్తింది, నేను చూడలే అమ్మాయిని. లేవా మన్విత? లేవమ్మా, అందరితో చెప్పిస్తానప్ప, పర్వాలేదు. ఎవరు? అదే అభినవత. చిన్నపిల్లలు అయిపోయినామ్మా ఫస్ట్, వాళ్ళ పెద్దవాళ్ళు తర్వాత. మన్విత ఇక్కడ ఎక్కడ ఉంది? కనిపించిందే మన్విత. మన్విత చెప్తావా? మన్విత ఏమో మళ్ళీ చెప్తావా మన్విత? చెప్తాను, చెప్పమ్మా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి విభ్రతిపన్నాతే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి విషయానింద్రియైశ్చరణ ఆత్మవశేర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు మీ. బాగా చెప్పినావు, చాలా బాగా నేర్చుకున్నావు. లాస్ట్ క్లాస్ లో నువ్వు చెయ్యెత్తినావు, నేను చూడలేదు. చెయ్యెత్తినప్పుడు ఏం చెప్పాలంటే, నేను సార్ మన్విత చెప్తాను అని చెప్పాలా. అప్పుడు నాకు వినిపిస్తుంది. అట్లీస్ట్ ఒక్కోసారి కనపడదు ఇక్కడ దీంట్లో. సరేనా? లాస్ట్ క్లాస్ నన్ను అడిగినావు, నాకు వినపడలే అప్పుడు. ఓకే,
తర్వాత వీడు విరాట్ చెప్తావా? విరాట్ చిన్న చిన్న పిల్లోళ్ళు అంతే అయిపోయింది. ఫస్ట్ విరాట్ చెప్పమ్మా. నేర్చుకున్నాడు ఎవరా? నువ్వు నేర్చుకున్నావా? చెప్పు. తిష్టతే తిష్టతే బుద్ధి పర్యవతిష్టతే. వెరీ గుడ్, బాగా చెప్పినావు. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చెప్పినావు. గుడ్ గుడ్. నువ్వు చెప్పపా, అనిరుద్ధి చెప్పపా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో యాషు బుద్ధిర్పర్యవతిష్ఠతే. గుడ్ గుడ్, బాగా చెప్పినావు. అభినవ్ నువ్వు చెప్పమ్మ. నువ్వు చెప్పు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిర్పర్యవతిష్ఠతే. ఎక్సలెంట్, బాగా చెప్పినావు. ఇద్దరు బాగా చెప్తారబ్బా, ఏమి తప్పే లేదు. బాగా చెప్పినారు, బాగుంది బాగుంది. సార్ ఏమైనా తప్పు ఉందా? లేదు లేదు, బాగా చెప్పినారమ్మా, ఇద్దరు బాగా చెప్పినారు. ఇద్దరు. అమృత చెప్తావమ్మా. అమృత ఉన్నావా? అమృత లేదు. సరే, నెక్స్ట్ వచ్చేసేసి ఆదిత్య చెప్తావా? చెప్పు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిర్పర్యవతిష్ఠతే. గుడ్ గుడ్, చాలా బాగా చెప్పినావు, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తారంటే, ఎవరెవరు చెప్తారు? అనన్య ఏది చెప్పలేవు. కార్తీక్ చెప్పేపా, కార్తీక్ చెప్పే. అనన్య నెక్స్ట్ నువ్వు చెప్దులేమ్మా. కార్తీక్ చెప్పు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః
बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्यासो बुद्धः पर्यवतिष्ठते. ఎక్సలెంట్ బాగా చెప్పాం. నెక్స్ట్ అనన్య చెప్పమ్మి. అనన్య చెప్పమ్మా. అనన్య 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 ఈ పాప వినపడడం లేదే. సార్ నేను చెప్తాను సార్ వాసుదేవ్. నువ్వు ఒక్క నిమిషం ఉండు. అనన్య ఎందుకు ఎందుకు ఏమైంది అర్థం కాలేదు. చెప్తూ అందరితో చెప్పిస్తానప్పా. ఇక్కడ పోయింది అనన్య. అనన్య లేదే. లేదు వాసుదేవ్ చెప్పమ్మా. అయితేను చెప్పు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధ విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశో ప్రణశ్యతి రాగద్వేషముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతి. గుడ్ గుడ్ బాగా చెప్పినావు. అన్ని చెల్లెలా చెప్పమా మహాబాబు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసన్నమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. గుడ్ బాగా చెప్పినాం. బాగా నేర్చుకున్నాం. అనన్య చెప్పమ్మా. వినిపిస్తుంది అనన్య? చెప్పమ్మా. ఇంతకుముందు వినపడలే ఎందుకో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. బాగా చెప్పినావు అమ్మా. చాలా బాగా చెప్పినావు. మీకు అందరికీ తెలియదు కదా, అనన్యకు లాస్ట్ ఇయర్ ఇస్కాన్ లో ప్రైజ్ వచ్చింది. అమ్మాయికి ఇస్కాన్ లో గీతా కాంపిటీషన్ లో. ఇన్వైట్ ఓపెన్ చేద్దాం. మీరందరూ ఉన్నారు కదా, మీరందరికి అప్పుడు ఆ క్లాస్ టైం వాటికి మీకు ఏమన్నా అచీవ్మెంట్ ఉంటాయి కదా. నీకు బంధిత వెరీ గుడ్. శ్రీవిభాకు బంధిత వెరీ గుడ్. శ్రీవిభాకు బంధిత నిలుగు బంధిత వెరీ గుడ్. అదే ఎవరికైనా ఏదన్నా కాంపిటీషన్ లో ప్రైజ్లు వస్తే ఆ వీక్ లో మనం చెప్పుకునే వీక్ లో ఆ రోజు ఏమన్నా అచీవ్మెంట్ ఉంటే
ఆ రోజు అందరూ నాకు ముందుగా మెసేజ్ పెట్టండి, నేను అందరికి చెప్తాను, సరేనా? సార్ నాకు అబాకస్ లో 3 ట్రోఫీస్ వచ్చినాయి సార్. అబాకస్ లో 3 ట్రోఫీస్ వచ్చినాయి, వెరీ గుడ్. మరి ఒక సిల్వర్ మెడల్, తర్వాత ఒక ట్రోఫీ, తర్వాత 2 ట్రోఫీలు సార్ 3 కాంపిటీషన్స్ లో. సార్ నాకి అబాకస్ లో వెరీ గుడ్, వెరీ గుడ్. చూడపా అభినవ్ అనిరుద్ధ్ వీళ్ళిద్దరికి సార్ నాకి కూడా అబాకస్ లో వచ్చిందా? వెరీ గుడ్. ఒలింపియాడ్ ఇంగ్లీష్ లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది సార్. ఒలింపియాడ్ ఇంగ్లీష్ సార్. తర్వాత గోల్డ్ మెడల్ మరి చూపించాలి కదా. మరి నాకు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, గోల్డ్ మెడల్ బిగ్గెస్ట్ అవార్డు కదా, దాన్ని మనకి ఇక్కడ చూపించాలి. మనకు చూపిస్తే అందరూ చూస్తాం. ట్రోఫీ ఉంది సార్, చూపిస్తున్నా. చూపించు చూపించు. అలా మీ అచీవ్మెంట్స్ ఏమన్నా ఉంటే మీరు చూపించండి. శ్రీవిభా నీది కూడా ఉందా? నీదేమన్నా ఉందా? ప్రైజ్ ఉంటే చూపిస్తావా? నేను ఇంట్లో లేదు అంటే చూపిస్తూ ఉంటే. ఓకే ఓకే, ఉన్నది ఎవరెవరు ఉంటే వాళ్ళు చూపిస్తుండండి. మీట అందరు షేర్ చేసుకుందాము, మంచి న్యూస్ కదా, సరేనా? అట్లా అనన్యాక నన్ను వాళ్ళ అమ్మ చెప్పితే నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలిసిండేది కాదు. అట్లా ఇంకా అది విషయము. నెక్స్ట్ ఎవరు చెప్తారబ్బా? నెక్స్ట్ అభినవ్ అనిరుద్ధ్ అయిపోయింది. దీక్షిత ఉన్నావు మమ్మీ? దీక్షిత కనబడలేదు. దీక్షిత ఎవరు? సార్ హంసిక చెప్పాను సార్. నేను హంసిక చెప్పమ్మీ. హంసిక సార్. చెప్పమ్మా. నీ ముఖం కనబడలే అందువల్ల. చెప్పు మరి. సార్ చూపిస్తాను సార్, 1 మినిట్. చూపించు. చూడండి సార్, వెరీ గుడ్. చూస్తా ఇలా వచ్చింది, చూస్తా. ఇంకా దగ్గర పెట్టు, కాస్త దగ్గర పెట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ క్లాప్ చేయండి, చూడండి ఎంత బాగా వచ్చింది ప్రైజ్. వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది అబ్బాయికి. సార్ ఇంకోటి ఉంది సార్. ఇంకోటి ఉందా? 2021 లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సార్. 2019 లో రీజనల్ కాంపిటీషన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ తెస్తుంది సార్. అమ్మ తెస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి చూడండి అలా. కార్తీక్ కోట్ వచ్చింది, కార్తీక్ మెడల్ వచ్చింది. బాగుంది చూడండి. మరి ఎంత మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, అంతా బాగున్నారు. ఈ రెండు సింగింగ్ తర్వాత ఇది స్టేట్ లెవెల్ అబాకస్ ది. స్టేట్ లెవెల్ అబాకస్ అవార్డ్, వెరీ గుడ్. ఇది యోగా, ఇది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ఇది స్టేట్ లెవెల్ ది సార్ ట్రోఫీ. ఇది రీజనల్ లెవెల్ ది. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ది సార్. ఎక్సలెంట్. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. నాకు ఇది స్టేట్ లెవెల్ సార్. వెరీ గుడ్. సిల్వర్ మెడల్. తర్వాత రీజనల్ సార్. రీజనల్, వెరీ గుడ్. ఇది స్టేట్ లెవెల్ సార్. తర్వాత ఇది కంట్రీ. మరి కంట్రీ లెవెల్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి చూడండి ఎంత ఎట్లా ఉంది అంత. శ్రీవిభా ఇస్కాన్ లో వచ్చినటువంటి ప్రైజ్ అది. శ్రీవిభా చూపిస్తుంది. బాబ్ వండర్ కిడ్ అని ఒకటి ఉంది సార్, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, జనరల్ నాలెడ్జ్ టర్మ్స్ అన్ని వచ్చాయి, దాంట్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది సార్. సరే స్టేట్ ర్యాంక్ 3. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అబ్బా. అభినవ్, అనిరుద్ధ్, కార్తీక్, శ్రీవిభా, అనన్య, అందరూ వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ వద్దులే, ఇప్పుడు వచ్చింది ఈ వీక్ లో. నెక్స్ట్ వీక్ నుంచి ఏం చెప్తారంటే, ఆ వీక్ లో ఏమన్నా మనకు అచీవ్మెంట్ ఉంటే చెప్పుకుంటూ పోదాం, సరేనా? ఓకే, అట్లా చేద్దాం. సరే, అట్లా చేద్దాం. నెక్స్ట్ ఎవరో చెప్తుంటారు ఇంతకు ముందు. అమృతనా సికానా ఎవరో చెప్తుండ్రి. అమృత చెప్పేయండి. అమృత చెప్పేయండిలే, చెప్పేస్తుంది ఎలాగో. హంసిక నువ్వు కనపడలే ఎందుకును. అమృత అయిన తర్వాత నువ్వే చెప్పమ్మా. సార్ నా నెట్ ప్రాపర్ గా ఉందా సార్? బాగుంది, చెప్పు. సంగేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే విరోధః భవతి సమ్మోహః సమ్మోహః స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః. చెప్పు.
श्रुति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति आत्मवश्चैर्विद्यात् రాగద్వేషవియుక్తైస్తు సింధుజ మ్యూట్ చేసుకో మ్యూట్ అయిందిలే చెప్పమ్మా ఎవరో మ్యూట్ చేసుకోలే రాగద్వేష వియుక్తైస్తు చెప్పు రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ విషయానింద్రియైశ్చరణాత్మవశ్చైర్విధేర్యాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే బుద్ధిపర్యవతిష్ఠతే లాస్ట్ టైం కొంచెం ప్రాక్టీస్ చేసుకో బుద్ధి పర్యవతిష్ఠతే బాగా చెప్పినావు బుద్ధి పర్యవతిష్ఠతే అది కొంచెం కంటపడముంటారు రాని సరేనా సరే హంసిగా చెప్పమి చెప్పమ్మా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ సమ్మోహాత్ విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నతో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. వెరీ గుడ్ బాగా చెప్పినాం బాగుందమ్మాయి. నెక్స్ట్ ఎవరున్నారా పైన చెప్పేవాళ్ళు ఇంకా ఎవరు ఇంత చిన్మయ్య చెప్పమ్మాయి. संगात् संजायते कामः कामात् क्रोधोऽपि जायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते. ఎక్సలెంట్ బాగా చెప్పినావు మమ్మీ చాలా బాగా చెప్పినావు. థ్యాంక్ యూ సార్. అవునమ్మా ఇంకెవరు చెప్తారా? దీక్షిత చెప్తావా మమ్మీ? సార్ లేదు సార్ నేర్చుకోలేదా? సరే ప్రాక్టీస్ చేయ సరే ప్రాక్టీస్ చేయమ్మా. హరిత హరిత ఎవరో మాట్లాడదు. హరితనే వస్తుందా ఇంకెవరైనా వస్తుందా నా డౌట్. హరితనే వస్తున్నావమ్మా? హరిత హరిత మాట్లాడడం లేదు, నువ్వు మాట్లాడడం లేదు, కనిపించడం లేదు. నాకు భయం ఏమిటంటే ఎవరైనా టెర్రరిస్ట్ వచ్చారేమో అని భయం, అంతే, అంతకుమించి ఇంకేంలే. అన్నిట్లోనూ కొన్ని ప్లేసులు అలా వచ్చేస్తున్నారు అందువల్ల. హరిత నిజంగా హరిత అయితేనే పర్వాలే. హరిత మరి మాట్లాడదు, వినపడదు, కనపడదు అన్నట్టు చేస్తే ఎలానమ్మా? అలా చేస్తే నేను తీసేస్తాను అందువల్ల, ఎందుకంటే కనబడాలి నాకు. సరే ఐ డిడ్ నాట్ లర్న్. ఓకే నువ్వు మగమన్న కనిపించాలి కదా మరి. అసలు హరితనే వచ్చిందా వేరే ఎవరన్నా వచ్చారా కనబడాలి కదా. మరి ఒక్కసారన్నా కనబడిపోతే ఎట్లమ్మి? ఒక్కసారన్నా కనబడాలి అట్లీస్ట్. ఎందుకంటే ఏమైపోతుందంటే వేరే ఎవరైనా వచ్చి కూర్చుంటే నేనేం చేసేది చెప్పు క్లాస్లో? ఎవరైనా ఉండాలి కదా మరి. ముఖం కనబడాలమ్మా, ముఖం ఒక్కసారన్నా కనిపించాలి నాకు, లేకపోతే నేను తీసేస్తాను. సరేనా? ఓకే హంసిక అయిపోయింది, దీక్షిత ప్రాక్టీస్ చేయలేదు, వాసుదేవ్ అయిపోయింది, పూజిత అయిపోయింది, అమృత అయిపోయింది, అనిరుద్ధ అభినవ్ అయిపోయింది, త్రిపుర కొత్తగా చేరింది, మన్విత అయిపోయింది. త్రిపుర నేర్చుకోండి. చెప్పప్ప ప్రీతం మర్చిపోయినాం. ప్రీతం చెప్పు. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశः బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేషవియుక్తైస్తు
ఈశ్వరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. బాగా చెప్పినావా, చాలా బాగా చెప్పినావు. ఇంకా పెద్ద పిల్లలు మిగిలిపోయారు. సింధుజ తర్వాత శ్రీరేఖ మిగిలిపోయినారు. సింధుజ నేర్చుకున్నావా ఏమన్నా లేదా? ఊరికే చెప్పారు. కళ్ళే మూసుకునే పని చెప్పు. కళ్ళే మూసుకునే పని ధ్యాయతో విషయాన్. ఓకే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశో ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఓకే, ఒకే చిన్న మిస్టేక్ ఏమో వచ్చింది, అయినా పర్వాలేదు. నీకు వచ్చో అయినా తక్కువైంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి చెప్పుకుంటా బుద్ధి నాశో ప్రణశ్యతి అంటే అది బుద్ధి నాశం. నీకు వచ్చో అయినా కూడా ఏదో స్పీడ్ లో అట్లా చెప్పాము, పర్వాలేదు, నో ప్రాబ్లం. బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. ఏమన్నా శ్రీరేఖ నేర్చుకున్నారేమో ఏమన్నా? చెప్తాను సార్. వెరీ గుడ్. అంత స్పిరిట్ వచ్చేసింది పెద్దవాళ్ళకి కూడా. ఇంకొన్నాళ్ళు శ్రీనివాసులు సార్ కూడా చెప్పేస్తారేమో. చెప్పమ్మా. ధ్యాయతో విషయాత్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. బాగా చెప్తారమ్మా, చాలా స్పిరిట్ వచ్చేసింది. సరే, జ్యోతి మేడం ఏమన్నా నేర్చుకున్నారా మేడం మీరు కూడాను? సార్ నేను క్లాస్ కే రాలేదు. సరే సరే మేడం, ప్రాక్టీస్ చేసుకోండి మేడం. అయితే సరే, శ్రీనివాసులు సార్ కూడా అలాగే సార్. ఏం మేడం? ఈ రోజు పిల్లలు చదువుతుంటే వాళ్ళతో పాటు చదువుతూ ఉన్నాను అంతే. చాలా మేడం. పోనీ చదువుతారా? పోనీ మీరు చదువుతారా? చదువుతాను. చదివేండి మేడం. చదువుతాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. బాగా చెప్తారు మేడం, బాగా చెప్తారు. బాగా చెప్తారు మేడం. మేడం ఒకవేళ 4 నేర్చుకోవడానికి రాకపోయినా కూడాను 62, 63 నేర్చుకోండి మేడం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి మనిషి పతనమయ్యేదానికి కారణం ఏమిటంటే ఆ 2 శ్లోకాలు చెప్తారు మేడం ఎప్పుడు కొటేషన్లు. మనిషి రావణాసుడు ఉందనుకోండి, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. ఒకే విషయం గురించి ఆలోచించి ఏమైపోతారంట అంటే అటాచ్మెంట్ పెరిగిపోతుందంట. సంగాత్ సంజాయతే కామ, దాని నుంచి కామం వస్తుందంట. కామం నుంచి వాళ్ళు కామానికి ఒప్పుకోకపోయినప్పుడు క్రోధం వస్తుందంట. క్రోధం నుంచి ఒక్క నిమిషం ఉండు. క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధం నుంచి సమ్మోహం అయిపోతారంట. అంటే బుద్ధి పనిచేయదంట. సమ్మోహం నుంచి స్మృతి విభ్రమ, అన్ని ఉండేటివన్నీ మర్చిపోతారంట. స్మృతి భ్రంశం నుంచి బుద్ధినాశం అయిపోయి బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పేటువంటి ఈ 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్. అందువల్ల చాలా చోట్ల కొటేషన్ చెప్తుంటారు దీన్ని. ఓకే చెప్పారు. సరే సరే, ఓకే. ఎవరు ఏమో చెప్తుంటారు ఇంతకుముందు. ఏమప్పా ఎవరో మాట్లాడుతుంటారు. ఎవరు? అభినవ అనిరుద్ధ ఎవరో మాట్లాడినట్టుగా వినిపించింది. ఎవరు మాట్లాడింది? సార్ నేను అభినవ్నే సార్. చెప్పు. డౌట్ ఉంది. ఏమి సార్ కామం అంటే ఏం సార్? కామం అంటే కోరిక, డిజైర్ అంటారు కదా. డిజైర్ అంటే డిజైర్ ఫర్ ద రైట్ఫుల్ థింగ్ ఈజ్ ఓకే, డిజైర్ ఫర్ ద రాంగ్ఫుల్ థింగ్ అది నాట్ ఓకే. డిజైర్ అంటే డిజైర్ ఫర్
డిజైన్ ఫర్ రాంగ్ఫుల్ థింగ్ అంటే క్యాప్చరింగ్ సీతానా సార్? క్యాప్చరింగ్ సీత తప్పు కదా మరి. సీత ఈస్ ద వైఫ్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ కదా, మరి ఆమెను కోరుకోవడం అది కామం. వైఫ్ ఆఫ్ రామ, వైఫ్ ఆఫ్ రామ కదా, అందువల్ల ఆమెను కోరుకోవడం అన్నది ఇతను అతనికి కామం అంటారు, దాన్ని డిజైర్ అంటారు. డిజైర్ అంటే అందుకోసమే బుద్ధుడు ఏం చెప్పినాడు మనకు, బుద్ధుడిలో ఫస్ట్ బుద్ధుని ఫిలాసఫీ తీసుకుంటే ద వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ బుద్ధ ఏమంటే ద డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్కంటెంట్ అంటాడు అనమాట. డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్కంటెంట్. యు రిమూవ్ ద డిజైర్. సార్ డిజైర్ ఉంటే మంచి డిజైర్ ఉంటే వి కెన్ అచీవ్. మంచి డిజైర్ ఉండొచ్చు, నీ పాటికి నువ్వు చదువుకునే డిజైర్ ఉండొచ్చు, గొప్ప ఉద్యోగం కావాలని కోరుకోవచ్చు, అవన్నీ డిజైర్ మంచిదే. కానీ డిజైర్ అట్ ద కాస్ట్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్. వేరే వాడికి రాకూడదు, నాకే రావాలా, వాడికి దక్కేది నాకే దక్కాలా, లేకుంటే అందరిది నాకే కావాలి, ఎదురింటి బిల్డింగ్ నాకే ఉండాలా అనుకునేది డిజైర్ అనమాట. అలాంటి డిజైర్ అనమాట. అలాంటి డిజైర్ ఉండకూడదు అని చెప్తారు అనమాట. డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిస్కంటెంట్ అంటారు. చివరికి ఏమంటే బుద్ధుడు ఎలా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడంటే ఏ డిజైర్ కూడా మంచిది కాదంటాడు ఆయన అంటాడనమాట. ఇప్పుడు మనకి ఏదైనా పెద్ద ఉద్యోగం కావాలనుకుంటాం, ఆ డిజైర్ పడి 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 ఏమైపోతాం మనము, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అనమాట. చివరికి అది వస్తుంది, అది వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకోటి కావాలనుకుంటాము, అక్కడికి డిజైర్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా ఉండాలి, అంతే అంతే. ఎక్కువ కావాలని చాలా ఎక్కువ కోరుకోకూడదు. అవును, చాలా ఎక్కువ కోరుకోకూడదు. మన శక్తి ఎంత ఉంటుందో అంత ఉండాలి. చెప్తాం భారతీయ వైభవంలో చెప్తుండే, భారతీయ వైభవంలో చెప్తూ ఇంకెవరైనా మిగిలిపోయారా? ఇంకెవరైనా మిగిలిపోయారు? శ్రీనివాసులు సార్, శ్రీనివాసులు సార్ మీరు చదవలేదు కదా, చదువుతారా సార్ ఏమన్నా? వద్దా? మీ ఇష్టం. చదివేండి సార్. చదివేండి సార్. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. సరే, భగవద్గీత ఈ రోజు అందరూ చదివేశారు. కొత్త శ్లోకాలు చెప్పిద్దామా లేక నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా? కొత్త శ్లోకాలు భారతీయ వైభవంలోకి వెళ్ళిపోదామా? 7:40 అయిపోయింది, ఎందుకంటే 8 రోజు 1 అవర్ పైన అయిపోతుంది. అంటే అదేమో దీంట్లో ఏదో లిమిట్ ఉందంట, 1 అవర్ కన్నా ఎక్కువ ఏదో పోకూడదు ఏదో ఉందంట. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, లేకుంటే ఈ రోజు చెప్తే 8 గంటల వరకు ఇదే సరిపోతుంది. అందువల్ల భగవద్గీత ఇక్కడికి ఏదో క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి భారతీయ వైభవంలో ఈ రోజు నేనేం చెప్పాలనుకున్నానంటే వేదిక్ మ్యాథమెటిక్స్ అనే దాని మీద చెప్దాం అనుకుంటే. వేదిక్ మ్యాథమెటిక్స్ ఎలా పుట్టింది, వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ఎవరికైనా తెలిసిన? వేదిక్ మ్యాథమెటిక్స్, ఆరిజిన్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇండియా ఎవరికైనా ఐడియా ఉందా? రఫ్ ఐడియా ఎలా వచ్చింది? ఓ చిన్న కథ ఉంది దీనికి, అందుకోసం కథ చెప్తాను. కథ చెప్పున్నా. అతను గొప్ప మ్యాథమెటిషియన్. అయితే వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ఆయన చేశాడో లేదో నాకు కూడా తెలీదు, కానీ వేదిక్ మ్యాథమెటిక్స్ యాజ్ ఇట్ ఈస్ వాట్ వీఆర్ స్టడీయింగ్ నౌ, దానికి ఎవరు ఆద్యుడు, ఎవరు ప్రధానంగా స్టార్ట్ చేసినారు, ఆరి కథ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ కథ. నేను కూడా కొంత కొత్తగా మొన్ననే విన్నాను, అందువల్ల నేనే చెప్తున్నాను దాన్ని, ఎందుకంటే నాకు కొంచెం ఇంప్రెస్ అయిందని. ఓకే, చెప్తాను వినండి. తమిళనాడులో ఎవరైనా అదర్ దాన్ తెలుగు పీపుల్, ఎనీబడి ఈస్ దేర్? నోబడి ఈస్ దేర్. వినయ ఈస్ దేర్? Vinay is there or not there? Yes, Vinay sir. I am here, sir. You are not sharing. Some Telugu, some English. Some Telugu, some English. I will tell because you don't understand. You can tell. I will tell both. I will be telling. Srinivas Ramanujana. Some can tell in English. Sir, Srinivas Ramanujana mathematician, sir. అది కాదు, ఇక్కడ వేదిక్ మ్యాథమెటిక్స్ కు చిన్న ఆరిజిన్ ఉంది సార్. రీసెంట్ గా ఒక అతను గురువు చెప్పారు, ఆయన ఏమంటే వెంకటరామన్ అని ఒక అతను. వెంకటరామన్ అన్న అతను హీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, తిరుచినాపల్లి ఏరియా అతను. ఆయన ఏం చేశాడంటే ఆయన వెరీ బ్రిలియంట్ పర్సన్. ఈజ్ ఎ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, అతను బ్రాహ్మిన్ దీంట్లో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఆ కాలంలో 1888 1890 ఆ ప్రాంతంలో హీ వాజ్ అ డిప్యూటీ కలెక్టర్, వెంకటరామన్ ఫాదర్.
వెంకటరామన్ కూడా చాలా బ్రిలియంట్ స్టూడెంట్. ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 20 ఆయన హీ అపియర్డ్ ఫర్ 7 MA degrees. MA అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటాం కదా, BA అయిపోయిన తర్వాత MA అంటాం కదా. MA డిగ్రీలకి 7 degrees కానీ అట్ ఏ టైం అప్లై చేశారంట. ఆయన అప్లై చేస్తే యూనివర్సిటీస్ వాళ్ళు ఏమన్నారంటే 7 in MS నోబడీ కెన్ పాస్, సో వీ డోంట్ గివ్ అన్నారంట. ఆయన ఏమన్నా అంట, యూ కెన్ ఫెయిల్ మీ ఇఫ్ ఐ కెనాట్ పాస్, బట్ ఐ వాంట్ టు రైట్, డోంట్ డినై మీ ద ఆపర్చునిటీ అన్నా అంట. మరి ఇప్పటి కాలంలో ఇప్పుడు మన ఒక ఏం చెప్తారంటే మన ప్రస్తుతం రైట్ నౌ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీఆర్ హ్యావింగ్, వీ డోంట్ గివ్ బికాస్ అట్ ఏ టైమ్ 1 MA ఓన్లీ ఈస్ పర్మిటెడ్. కానీ బ్రిటిషర్స్ టైంలో ఇట్ వాస్ అలౌడ్. బ్రిటిషర్స్ టైంలో దే వర్ అలోయింగ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ బ్రైట్ మెరిట్, ఓకే లెట్ దెమ్ కంపీట్, ఇఫ్ దే ఫెయిల్ లెట్ దెమ్ ఫెయిల్ అనే ఉద్దేశంతో దే అలౌడ్ హిమ్ టు రైట్ ఆల్ ద 7 examinations. He wrote all the 7 examinations. In all the 7 examinations he got distinction. వస్తారా అన్ని MAల్లోనూ అతనికి డిస్టింక్షన్ వచ్చిందంట. అతనికి డిస్టింక్షన్ వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినట్ట. ఆయనే యూనివర్సిటీ ఫస్ట్, ఆల్ 7 MAs లో ఆయన గెలిచిపోయాయంట ఆయన. అప్పుడు ఆయన చాలా గొప్పగా తనం చూసి బ్రిటిషర్స్ ఆయనకు గొప్ప అవార్డు ఇచ్చారంట. చాలా చాలా గొప్పగా చదువుకున్నావు, 7 MAs అట్ ఏ టైం పాస్ అయ్యావు అంటే. 7 MAs కూడా అప్పుడు మ్యాథమెటిక్స్ కూడా MSc అనేవాళ్ళు కాదంట. మ్యాథమెటిక్స్ కూడా MAనే, ఫిజిక్స్ కూడా MAనే, హిస్టరీ కూడా MAనే, పొలిటికల్ సైన్స్ కూడా MAనే. సో ఆల్ దిస్ ఈస్ హి హస్ పాస్డ్. అంటే అన్రిలేటెడ్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ ఆన్ వన్ సైడ్, సాంస్క్రిట్ ఆన్ వన్ సైడ్, physics is on other side, all these MAs at a time he passed and with distinction. అప్పుడు ఆయన చాలా అవార్డు ఇచ్చి ఆయన ఏం చేశారంటే మైసూర్లో డిప్యూటీ కలెక్టర్ గా స్ట్రైట్ అవే దే పోస్టెడ్ హిమ్. మైసూర్లో డిప్యూటీ కలెక్టర్ అయ్యారంట ఎవరు, వెంకటరామన్. అయినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయనకు సాంస్క్రిట్ లో బాగా ప్రవేశం ఉండేదంట. అంటే he used to speak Sanskrit and also English equally fluently. అంత ఫ్లూయెంట్ గా మాట్లాడేవాడంట. సాంస్క్రిట్ మాట్లాడేవాడు, కన్నడను మాట్లాడేవాడు, అనర్గళంగా అవర్స్ టుగెదర్ మాట్లాడే శక్తి ఉందంట అతనికి. ఆయన ఒకసారి ఏం చేశాడంటే హీ వెంట్ మైసూర్లో ఉన్నాడు కదా, మైసూర్ జ్యూరిస్డిక్షన్ లోనే శృంగేరి వచ్చేదంట అప్పట్లో. శృంగేరి యూస్ టు కమ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మైసూర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు షిమోగాన ఏదో ఉంది మోస్ట్లీ, శృంగేరికి ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వేరే మారిపోయింది ఇప్పుడు. అప్పుడు మైసూర్ కింద ఉండేదంట. సో బికాస్ హీ వాజ్ ద మైసూర్ డిప్యూటీ కలెక్టర్, హీ యూస్ టు గో టు శారదా శంకర పీఠం, అక్కడికి పోయేవాడంట. పోయినప్పుడు ఈయన స్కాలర్షిప్ విని అక్కడ స్వామి ఉంటారు కదా శంకరాచార్యులు వాజ్ ఆల్సో ఇంప్రెస్డ్ బై హిమ్. హీ వాజ్ ఇంప్రెస్డ్. వినేసి నా దగ్గర కూర్చోవయా అని ఆయన చదువు చెప్పి కూర్చోమని చెప్పేసి వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ అని అడిగేవాడంట. అప్పుడు ఈయన మ్యాథమెటిక్స్ లో చాలా బ్రిలియన్స్ ఉండేదంట ఇతనికి. ఎవరికి, మన వెంకటరామన్కు. అప్పుడు ఆయన ఏం చేశాడంట, నీకు మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది, యూ ఆల్సో లెర్న్ వేదాంత, దట్ విల్ బి సో గుడ్ అన్నంట. వేదాంతాన్ని మనం అధ్యాత్మ విద్య అంటాము. సో హీ స్టార్టెడ్ స్టడీయింగ్ అధ్యాత్మ విద్య అండర్ ద గైడెన్స్ ఆఫ్ శృంగేరి శంకరాచార్య. శృంగేరిలో శంకరాచార్య ఉన్నాడు కదా, శృంగేరి శంకరాచార్యులు. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి పీఠాలు, శంకర పీఠాలు చెప్పండి, ఎవరైనా చెప్తారా? హౌ మెనీ పీఠాస్ వీఆర్ హ్యావింగ్? 5. ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? వెరీ గుడ్ శ్రీవా, వెరీ గుడ్. 4 ప్లేసులు చెప్పినావు, ఏమని చెప్పు? శృంగేరి, కాలడి, శృంగేరి, బద్రీ, ద్వారకా, ಮತ್ತೆ పూరి. 4. వాసుదేవ్ ఇక్కడ లేదు, వాసుదేవ్ కాలడీలో లేదు, కాలడీలో పీఠం లేదనమాట. వివా చెప్పిండేది 4 ఉన్నాయి కదా, 4 ప్లేసుల్లో ఉంది. అండ్ అదర్ దాన్ దట్ 1 మోర్ కంచిలో ఉందన్నమాట. కంచిలో ఒక పీఠం ఉంది, 5 పీఠాలు. వెరీ గుడ్ శ్రీవేవా, వెరీ గుడ్. నేపాల్లో ఉంటుంది. నేపాల్లో ఉండేది అంటే ఇప్పుడు నేపాల్లో ఉంది కదా, అది వచ్చేసేసి అది కూడా ముందు ఇండియా కిందనే కదా లెక్క, భారతదేశంలో ఉండేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది అది. అది నేపాల్ అంటే అది ఎట్లుందంటే అది హిమాలయాలకు పైన, అఫ్ కోర్స్ ఆ బార్డర్ ఆ ఏరియాలో ఉంది, అక్కడ ఒకటి ఉంది అనమాట. ఈ పీఠాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎనివే ఇతను శారదా శంకర పీఠానికి వెళ్ళాడు అనమాట. శారదా శంకర పీఠం ఎక్కడ ఉంది అంటే శృంగేరిలో ఉంది అనమాట. వెంకటరామన్ అక్కడ హీ లర్న్డ్ అధ్యాత్మ విద్య, అంటే వేదాంత హీ స్టడీడ్. అంతా చదివిన తర్వాత ఏమైందంటే వెన్ హీ వాస్ స్టడీయింగ్ దేర్, శంకరాచార్య ఎంకరేజ్డ్ హిమ్ టు రైట్ mathematics because you know mathematics very well. Why don't you write mathematics from Vedas? And just he provoked him. అప్పుడు ఈయన ఏం చేశాడంటే సరే, he took it as a challenge, took out all Vedas, అన్ని వేదాస్ దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకునేసి ఎక్కడెక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కనిపిస్తుందో అదంతా గోయింగ్ ఆన్ జాటింగ్ డౌన్.
అంతా రాసిన తర్వాత బ్యూటిఫుల్ గా 16 వాల్యూమ్స్ బుక్ వచ్చిందంట. 16 వాల్యూమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎమర్జ్డ్. 16 వాల్యూమ్స్ వచ్చిందంట. 16 వాల్యూమ్స్ మ్యాథమెటిక్స్ హి హాస్ రిటన్ వెన్ హి వాస్ దేర్ ఇన్ శృంగేరి. అప్పుడు రాసేటప్పుడు ఏమైంది, ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఈజ్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ మైసూర్, అక్కడ చాలా పని ఉంటుంది. అందువల్ల ఏం చేశాడంటే ఈ రిజైన్డ్ ఫ్రమ్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్. డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రిజైన్ చేసేసినాడు. బికాస్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. రైటింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ పర్ ద అడ్వైజ్ ఆఫ్ హిస్ గురు. అందుకే ఏం చేశాడంటే ఈ రిజైన్డ్ యాజ్ ఎ డిప్యూటీ కలెక్టర్. రిజైన్ చేసేసి ఈయన ఏం చేశాడు, stayed there in శృంగేరి పీఠం ఓన్లీ అండ్ స్టార్టెడ్ రైటింగ్ 16 వాల్యూమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రాసేసాడంట. రాసేసిన తర్వాత ఏం చేశాడంటే అప్పుడు శంకరాచార్యులు ఏమన్నారంటే, ఎనీవే నువ్వు చాలా బుద్ధిమంతుడుగా ఉన్నావు, ఇక్కడ సన్యాసం తీసుకొని ఉండడానికి చాలా అర్హుడు నువ్వు. ఐ విల్ గివ్ యూ సన్యాసం టు యూ, టు టేక్ సన్యాసం. సన్యాసం అంటే ఏమంటే సన్యాసం తీసుకునేదంటే ఇలా తీసుకోవడం కాదు. సన్యాసానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకరోజు ఎప్పుడన్నా చెప్తాను సన్యాసం ఎలా తీసుకోవాలి అనేది. ఆ సన్యాసం పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారము ఇతనికి కొన్ని మంత్రాలు ఇనిషియేట్ చేస్తారనమాట. కొన్ని మంత్రాలు చెప్తారు. అప్పుడు అవి విన్న తర్వాత ఈ టేక్స్ సన్యాస. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హి ఈజ్ అ సన్యాసి. సన్యాసి అంటే ఏమి, సమస్తమును త్యజించిన వాడు సన్యాసి. హి హాస్ టు రెనౌన్స్ ఎవ్రీథింగ్. అంటే ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళకూడదు. ఫ్యామిలీ ఒకటే కాదు, మిగతా కూడా, మిగతా కోరికలు కూడా ఏమి ఉండకూడదు అనమాట. మీకు ఏమి ఉండాలి. తర్వాత భిక్షాటనం చేసుకోవాలి. కోరికలు ఉండకూడదు. భగవంతుడి ధ్యానంలో ఉండాలి. తర్వాత ఏమి పెట్టుకోకూడదు, దగ్గర ఏమి పెట్టుకోకూడదు. వస్తువులు ఏమి పెట్టుకోకూడదు. నాకు సోఫా ఉండాలా, ఒక చైర్ ఉండాలా, ఒక బిల్డింగ్ ఉండాలా, ఆశ్రమం ఉండాలా అనుకోకూడదు. రియల్ సన్యాసి అంటే ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆశ్రమం ఆల్సో, ఈ షుడ్ నాట్ కంపీట్. మనం ప్రస్తుతం ఫుడ్ లేకుండా కూడా ఎన్ని రోజులైనా ఉండగలగాలి. అలాగే ఉండాలన్నమాట. ఫుడ్ ఎవరైనా ఇస్తే తినాలి, లేకపోతే తినకూడదు అనమాట. ఇప్పుడు కొంతమంది ఆశ్రమంలో ఉంటారు సన్యాసులు. వాళ్ళు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకొని 10 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు సన్యాసులు కాదనమాట. సన్యాసి అంటే హీ హాస్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్, సమస్తమును త్యజించాలన్నమాట. తర్వాత హీ హాస్ టు లివ్ లైక్ దట్. సంబడి ఈస్ గివింగ్ ఫుడ్, హీ హాస్ టు టేక్. సో ఆ స్టేజ్ లో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఇతను సన్యాసి కదా, అందువల్ల వై షుడ్ ఐ హ్యావ్ దిస్ బుక్స్ అని చెప్పేసి ఆ 16 వాల్యూమ్స్ ఆఫ్ బుక్ తీసుకెళ్లేసేసి ఆ ఊర్లోనే ఇక్కడ శృంగేరిలోనే ఒక ఇంటిలో పెట్టాడంట. ఆయన తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టి, యు కీప్ దీస్ బుక్స్, సమ్ డే ఐ విల్ కమ్ అండ్ టేక్. ఎప్పుడో నాకు కావాల్సినప్పుడు వస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటుంది, పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో 16 వాల్యూములు బుక్లు ఇచ్చాడంట. ఇచ్చేసి శంకరపీఠానికి వచ్చేసాడు. శంకరపీఠంలో హీ వాస్ హ్యాపీలీ స్టేయింగ్ దేర్. అలా ఉన్నప్పుడు ఏమైపోయిందంటే దేర్ వాజ్ ఇన్సిడెంట్ ఇన్ ఇక్కడ పూరి ఆశ్రమంలో జరిగిందంట. ఏమి, పూరిలో శంకరాచార్య ఆశ్రమం ఉంది కదా, పూరిలో కూడా దేర్ ఈస్ వన్ మోర్ ఆశ్రమ. ఆ పూరి శంకరాచార్యులకు ఏమైపోయిందంట అంటే ఇతని గొప్పతనం విని పూరి శంకరాచార్యులు ఇన్వైట్ చేశాడంట. అరే అబ్బాయి నువ్వు వచ్చేసేయి, నువ్వు వచ్చేసి యూ బీ హియర్ ఓన్లీ అనేసి. అంటే ఏమంటే నేను నా ఆరోగ్యం బాగలేదు, మై హెల్త్ ఈజ్ డిటీరియేటింగ్, కాబట్టి యూ కమ్ అండ్ టేక్ ద పోస్ట్ అని అడిగా అంట. అంటే అంత గొప్ప వ్యక్తి ఇతను. అప్పుడు ఈయన, నాకు వద్దు స్వామి, నేను అంత గొప్పవాడు కాదు, నేను సన్యాసిగా ఇక్కడే ఉంటాను, నాకు మీ పీఠము వద్దు, ఏమొద్దు, ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉండిపోయాడంట. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే పూరి శంకరాచార్యులు చనిపోయారు. ఆయన పేరు నాకు గుర్తులేదు. పూరి శంకరాచార్యులు చనిపోయారు. చనిపోయినప్పుడు ఏమైపోయింది, సడన్ గా శంకరాచార్యులు లేరు అక్కడ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలంతా చేరి ఇతనికి మళ్ళీ ఇన్విటేషన్ పంపించారంట, నువ్వే వచ్చి తీసుకోవాలి అని. అప్పుడు శృంగేరి పీఠంలో ఉన్న శంకరాచార్యులు, నువ్వు వెళ్లాల్సిందే ఇప్పుడు, ఇట్ ఈస్ మై కమాండ్ ఆర్డర్ అన్న అంట. గురువు చెప్పినట్టు వినాలి కదా, మరి గురువు చెప్పినట్టు వినాలి అని ఆ కాలంలో, ఈ కాలం వాళ్ళంతా నమ్ముతారు కదా, అందువల్ల గురువు చెప్పినట్టు వినాలి అనే ఉద్దేశంతో he went to Puri and he became the pontiff of Puri ashram. Pontiff అంటే మఠం యొక్క అధికారి అయిపోయినాడు అనమాట. ఆయనే శంకరాచార్యులు అయిపోయింది అనమాట. శంకరాచార్యులు అయినప్పుడు ఆయన పేరు మార్చుకున్నారు భారతీ తీర్థస్వామి. భారతీ తీర్థస్వామి వేదిక్ మ్యాథమెటిక్స్ అని మీరు గూగుల్లో కొడితే కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఈ పాత ఇన్ఫర్మేషన్ అంతా రాదు. ఆయన 7 MA కట్టిండేది అదంతా మనకు తెలియదు. ఆయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఆయన శంకరాచార్యులు అయిపోయారు అనమాట. శంకరాచార్యులు అయిపోయిన తర్వాత he was preaching there. శంకరాచార్యులుగా ఉన్నప్పుడు చాలా ఇంటెలిజెంట్ అతను, చాలా గుడ్ ఆరేటర్, బాగా చెప్పేవాడు అనమాట. ఒకరోజు ఏమైందంటే ఉజ్జయినిలో, ఉజ్జయిని తెలుసు కదా మీకు అందరికీ, ఉజ్జయిని అంటే ఎక్కడుంది? ఉజ్జయిని ఎవరికి తెలుసు? ఉజ్జయిని ఎక్కడుంది? సార్ అది మధ్యప్రదేశ్. శక్తిపీఠం ఉంది కదా, శక్తిపీఠం ఉంది అక్కడ. తర్వాత జ్యోతిర్లింగం ఉంది. ఏ ఊర్లో ఎక్కడుంది అది ఉజ్జయిని? ఏ స్టేట్ లో ఉంది? మధ్యప్రదేశ్ లో ఉంది.
కాళీ దేవస్థానం ముందే కాళికా దేవస్థానం కూడా ఉంది ఉజ్జయిన్ లో. కాళిదాసు నాలుగు మీద రాస్తారు కదా, కాళికాదేవికి నాలుగు మీద వస్తుంది కదా కాళికాదేవి, ఆ టెంపుల్ కూడా అక్కడే ఉంది ఉజ్జయిని. ఉజ్జయిని కూడా అక్కడ ఉంది. శ్రీ విభాకు చూసి వచ్చిందేమో తెలియదు, మోస్ట్లీ చూడలేదు, నేను కథ చెప్పింటే మీద అంతే. నాలుగు మీద కాళికాదేవి రాసిన టెంపుల్ అక్కడ ఉంది, ఆ ఉజ్జయిని అనమాట. సో ఆ ఉజ్జయిన్ లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంట అంటే శంకరాచార్యులు వాళ్ళని పిలిచారనమాట, భారతీ తీర్థ స్వామిని. మీరు వచ్చి మాకు ఏదైనా లెక్చర్ ఇవ్వండి అన్నారంట, వేదాంతం మీద లెక్చర్ ఇవ్వండి అంటే ఈయన అక్కడ వెళ్ళి 1 hour టైం ఉంటే 1 hour వేదాంతము మ్యాథమెటిక్స్ రెండు చెప్పారంట. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఇంప్రెస్ అయిపోయారంట. చాలా ఇంప్రెస్ అయిపోయేసి మరి మ్యాథమెటిక్స్ కూడా వేదాల్లో ఉంది మాకు తెలియదు స్వామి, మరి మీరు ఏదన్నా పుస్తకం రాస్తే మాకు ఇస్తే చాలా బాగుంటుంది అని మొక్కున్నారంట. అప్పుడు ఆయన అన్నారంట, నేను ఆల్రెడీ 16 పుస్తకాలు రాసేసానండి, మీకు పుస్తకాలు కావాల్సి ఉంటే ఐ విల్ గివ్ యూ ఎన్ అడ్రస్, యూ గో దేర్ కలెక్ట్ దెమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ ప్రింట్ యూ కెన్ ప్రింట్ అన్నా అంట. అప్పుడు వాళ్ళ అడ్రస్ పట్టుకునేసి అడ్రస్ కోసము తమిళనాడుకి వచ్చారంట. తమిళనాడుకి వచ్చేసి కర్ణాటకకు వచ్చి శృంగేరికి వెళ్ళి శృంగేరిలో దే స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ద హౌస్, దే గాట్ ద హౌస్ ఆల్సో. హౌస్ ను లొకేట్ చేశారంట. హౌస్ ను లొకేట్ చేసి హౌస్ కి వెళ్ళి మేము ఇట్లా భారతీ తీర్థస్వామి చెప్తే వచ్చాము, ముందు ఆ స్వామి ఇక్కడ ఉన్నారంట, శంకరాచార్యులు ఇక్కడ శంకరాచార్యుల దగ్గర శిష్యునిగా ఉన్నారంట, మరి ఆయనేమో 16 వాల్యూమ్స్ ఆ బుక్స్ రాశారంట, మీ ఇంట్లో ఉన్నాయంట మాకు ఇవ్వండి అన్నారంట. వాళ్ళు అన్నారంట, ఆ 16 వాల్యూమ్ బుక్స్ మా దగ్గర పెట్టుకొని చాలా ఏళ్ళు పెట్టుకున్నాము, హీ హాజ్ నెవర్ కమ్ బ్యాక్, ఆయన రాలేదు, మరి మాకేమైపోయిందంటే మేము చదువుదామని చూస్తే మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, అది ఏం అర్థం కాలేదని చెప్పి మేమేం చేసామంటే దాన్ని చిత్తు కాగితాలకు తూకానికి అమ్మేశాము, వీ హ్యావ్ సోల్డ్ దెమ్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ వెయిట్ కోసం అమ్మేశాము, ఇక్కడ ఏం లేదన్నారంట. అప్పుడు వీళ్ళు వెయిట్ అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదంట, వాడు ఎక్కడ పారేసాడంట, అయిపోయింది. మరి 16 వాల్యూమ్స్ ఆ బుక్స్ లేవన్నమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళు పరిగెత్తి వచ్చేసి స్వామి దగ్గరికి వచ్చేసి, స్వామి మీరు రాసిన పుస్తకాలన్నీ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు లేవు అంటే ఆయన కొద్దిగా బాధపడి, పర్వాలేదు నేను ఇంకొంచెం అప్పుడు ఏం రాశాను కొంచెం గుర్తు పెట్టుకునేసి ఇప్పుడు కొంచెం రాస్తాను అని చెప్పేసి 1 వాల్యూమ్ రాశారంట ఆయన, వేదిక్ మ్యాథమెటిక్స్ అన్న పుస్తకం. సో దట్ ఈస్ ద వేదిక్ మ్యాథమెటిక్స్ బుక్స్ స్టిల్ అవైలబుల్ విత్ us. The Vedic mathematics book is the basis for reading all Vedic mathematics now. లక్షలాది మంది చదువుకుంటున్నటువంటి వేదిక్ మ్యాథమెటిక్స్ వాట్ దే ఆర్ స్టడీయింగ్ నౌ ఈస్ బేస్డ్ ఆన్ వన్ బుక్. ద బుక్ ఈస్ భారతీ తీర్థాస్ బుక్. ఓన్లీ 1 వాల్యూమ్ ఈస్ అవైలబుల్. దట్ 1 వాల్యూమ్ ఈస్ ద బేసిస్ ఫర్ రీడింగ్ ఆల్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఇది వేదిక్ మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. మీకు ఎవరికైనా వేదిక్ మ్యాథమెటిక్స్ సాఫ్ట్ కాపీ కావాలంటే చెప్పండి, సాఫ్ట్ కాపీ ఉంది. లేకుంటే మీరే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకే కూడా దొరకచ్చు వేదిక్ మ్యాథమెటిక్స్ ఆయన రాసిండేది. ఆయన ఏం చేశారంటే ఓన్లీ 16 ప్రిన్సిపల్స్ మాత్రం తీసుకునేసేసి ఆ 16 ప్రిన్సిపల్ తో ఈ హాజ్ బిల్ట్ 16 బుక్స్. ఆ 16 బుక్స్ లో ఒక బుక్ మళ్ళీ రాశారు. ఒక బుక్ లో ఎంత ఈజీగా ఉంటుంది, 1/19 1/29 ఎంత అంటే మనం మామూలుగా అయితే మామూలుగా లెక్కేలా లేకుంటే కంప్యూటర్లో చూసి చెప్పాలి. ఒకే ఒక సాంస్క్రిట్ శ్లోకంతో దాని ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఒకే ఒక సాంస్క్రిట్ శ్లోకంతో దాని ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. 1/19 1/29 ఆర్ ఎనీథింగ్ multiplied by say some 25,26,000 into any figure, whatever figure you tell, multiplication it will be available on the spot. తర్వాత అబాకస్ కూడా సేమే కదా సార్, అబాకస్ కూడా ఆల్మోస్ట్ దానిలో కూడా క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఎలా చేయాలో నేర్పిస్తారు. అంటే 1 సెకండ్ లో వస్తుంది అది, 1 సెకండ్ 2 సెకండ్ లో వచ్చేస్తుంది ఆన్సర్. లేదు సార్, మినిమం 15 seconds పడుతుంది కదా. మరి ఇది వెంటనే వచ్చేస్తుందంట, ఆన్ ద స్పాట్ చెప్పొచ్చునంట దీన్ని. ఈజీ సమ్స్ అయితే 1 second లో అయిపోతాయి సార్. అంటే 2 digit multiplied by 1 digit, 1 digit multiplied by 2 digit, లేకపోతే 3 digit multiplied by 5 digit, 3 digit multiplied by 1 digit, అవన్నీ నేను 2 seconds లో చేసేయగలను సార్. చేసేయచ్చు కదా. ఇది వచ్చేసి వాట్ ఎవర్ మే బి ద ఫిగర్, ఎన్ని డిజిట్స్ ఉన్నప్పటికీ కూడా ఇట్ కెన్ బి టోల్డ్ అంట. వేదిక్ మ్యాథమెటిక్స్ లో అంత ఈజీ ప్రిన్సిపల్స్ ఉన్నాయంట. మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ అన్ని కూడా అందులో చేసేసారంట వేదిక్ మ్యాథమెటిక్స్. ట్రిగ్నామెట్రీ కూడా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ అన్ని కూడా చేయొచ్చు అనమాట అందులో వేదిక్ మ్యాథమెటిక్స్ లో. అందుకు వేదిక్ మ్యాథమెటిక్స్ అంత ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని టీచ్ చేస్తున్న వాళ్ళు రేమెళ్ళ అవధాన్లోని ఒక స్వామి. ఆ రేమెళ్ళ అవధాన్ల స్వామి ఆయన పర్పస్ఫుల్ గా లైఫ్ అంతా డివోట్ చేసేసి వేదిక్ మ్యాథమెటిక్స్ మీద స్పెండ్ చేస్తున్నారు అనమాట. ఆయనకు 70-75 years ఉంటుంది అతనికి. ఆ స్వామి
ఇప్పటికి కూడా ప్రచారం చేస్తున్నారు వేదిక్ మ్యాథమెటిక్స్. ఈవెన్ ఇంక్లూడింగ్ బ్లైండ్ పీపుల్ కు బైలీలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆయన చెప్తున్నారు అనమాట. ఆయన అంత గొప్ప వ్యక్తి అయిన రేమండ్ల అవధాన్ల గారు. అది కూడా నడుస్తుంది అనమాట. ఇది వేదిక్ మ్యాథమెటిక్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. చిన్న కథ ఉండింది కాబట్టి నేను కథ చెప్పాలనుకున్నాను. మరి వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. వేదిక్ మ్యాథమెటిక్స్ మీరు పిల్లలు కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసి వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అంతవరకు మాత్రం చెప్తాను నేను. ఇంకేమైనా అడుగుతారంటే ఇప్పుడు అడగండి. చెప్పిస్తారా? చెప్పిస్తారు ఆయన, చెప్పిస్తారు. లీలావతి గణితం అని చెప్పేసి ఎవరి ఫ్రైడేనో ఏమో 3 o'clock నుంచి 4 o'clock వరకు 1 hour చెప్తారు. ఆయన క్లాస్ చెప్తారు. ఎవరికైనా వింటామంటే కానీ ఆయన ఒకసారి అడిగి చెప్తాను మళ్ళీ. అంటే ఆయన మరి లింక్ పంపించకూడదా తెలియదు కదా, మరి ఆయన అడగకుండా చెప్పడానికి కుదరదు. మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాం సార్, మేము వెతుకుతున్నాం వేదిక్ మ్యాథమెటిక్స్ అని ఒకసారి అడిగి చూస్తాను అతన్ని. అయితేను అడిగి చూసేసి ఆయన ఏమన్నా ఎస్ అంటే మీకు లింక్ పంపిస్తాను. సరేనా? సరే, ఆయన అడగాల ఒకసారి. అంటే ఆయన ఇప్పుడు ఎందుకో 10 days ఆయన ఎందుకో అంత రజా ఇచ్చేసి ఆయన మాకు భగవద్గీత చెప్పిస్తున్నారు. ఆయన భగవద్గీత భాష్యం చెప్పిస్తున్నారు ఆయన. మరి ఆయన ఇప్పుడు 10 days మాకు రజా ఇచ్చేసారు. 10 days నాకు ఎవరు ఫోన్ చేయొద్దండి అన్నారు. 10 days నేను కూడా చేయను అతనికి. ఆయన ఏదో చాలా బిజీగా ఉంటారు అనమాట. చాలా బిజీ అంటే ఏదో యాక్టివిటీ చేస్తుంటారు అనమాట ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి అయినా. అది విషయం. అది తర్వాత ఇక్కడికి ముగిచేద్దాం. అయితేను నెక్స్ట్ క్లాస్ లో త్రిపుర ఈ రోజే వచ్చినావు కదమ్మా నువ్వు, అందువల్ల నిన్ను అడగలేను నేను. నువ్వేం నేర్చుకోలే కదా ఎలాగును. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తావంటే 69 నుంచి చెప్పించే శ్లోకాలు నువ్వు నేర్చేసుకో ఫస్ట్. తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మీ సెకండ్ చాప్టర్ ఎంతమంది నేర్చుకోలేదు? సెకండ్ చాప్టర్ 12th చాప్టర్ ఎంతమంది నేర్చుకోలేదు? 12th చాప్టర్ 12th కూడా అయిపోయింది మనకు. 12th చాప్టర్ ఎవరెవరు నేర్చుకోలేదు? ఆదిత్య నేర్చుకోలేదు, తర్వాత అనన్య నేర్చుకోలేదు, మన్విత నేర్చుకోలేదు, చిన్మయ్య నేర్చుకోలేదు. మీరు ఎవరైనా ఎప్పుడన్నా అదే ఒక రోజు క్లాస్ కూర్చుంటారు? అయితేను ఒక రోజు అంటే మనకి ఎప్పుడు కూర్చుందామంటే మండే అండ్ ట్యూస్డే నేను బిజీగా ఉంటాను. వెన్స్డే థర్స్డే మార్నింగ్ టైమ్స్ మీకే పర్వాలేదా? 11:30 అట్లా పర్వాలేదా? ఎంతమంది పర్వాలేదు? 11:30 12కి పర్వాలేదా? ఎవరికైనా ఇబ్బందా? 11 o'clock అట్లా ఎవరికైనా ఇబ్బందా? మీరు అటెండ్ కావచ్చు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు అవసరం లేదు. నేర్చుకోని వాళ్ళు నేర్చేసుకున్నారు కదా, పనిలే మీకు. కార్తీక్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారు. కార్తీక్ అయిపోయింది, అనిరుద్ధ్ అభినవ్ అయిపోయింది, జ్యోతి మేడం అయిపోయింది. జ్యోతి మేడం ఆఫ్ కోర్స్ ఆఫీస్కి వెళ్తారామె. వినయ ఏమో తెలీదు. మరి అదే చిన్మయ్యి నువ్వు చేరుతావా? ఎంతమంది చేరుతారబ్బా? నాకు ఒక పేరు చెప్పండి. నా పేరు చెప్పండి. చిన్మయ్యి ఒకటి, వాసుదేవ్ పూజిత 3, మన్విత 4, అనన్య 5, ఆదిత్య 6, శ్రీవిభానా? సరే శ్రీవిభ, వెరీ గుడ్. శ్రీవిభ 7 మంది 8 మంది చేస్తున్నారు కాబట్టి జాయిన్ అవుతాం సార్. ఒకసారి రీకాల్ చేసుకుంటాము. పర్వాలేదు. వీళ్ళందరికీ నేనైతే 3 మాటలు చెప్పించి అదంతా చేస్తుంటాను. మీరు జాయిన్ కావచ్చు, నాకేం తొందరలే. 11 o'clock అంత వెన్స్డే ఫ్రైడే పర్వాలేదా? ఆల్రెడీ 1 hour ఈవినింగ్. వేరే ఎప్పుడన్నా అయితే బెటర్. వెన్స్డే అండ్ థర్స్డే పోనీ. వెన్స్డే థర్స్డే చేస్తారా? సాటర్డే అయినా ఓకే. వెన్స్డే సాటర్డే పోనీ. వెన్స్డే సాటర్డే ఓకే. వెన్స్డే సాటర్డే. ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే నేను బిజీగా ఉంటాను, నాకు వేరే క్లాసెస్ ఉన్నాయి. సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే చేసుకుందాం. లేకపోతే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఓకేనా? ఆల్ వెన్స్డేస్ సెకండ్ సాటర్డేస్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ అంతే. మండే నాకు కొంచెం పని ఉంటుందమ్మా, అందుకోసం. నాకు ఫ్రీ ఉండేది వెన్స్డే, సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఓకేనా? ఓకేనా? అరౌండ్ 11 o'clock నేను ఇదే లింకే పంపిస్తాను వాళ్ళకి కూడాను. మీరు ఎవరెవరు కావాల్సి ఉంటే ఇంకా ఆల్రెడీ విన్న వాళ్ళు కూడా మళ్ళీ చేరుతామంటే తొందర లేదు. లేకపోతే యాక్చువల్లీ కొంచెం ప్రాబ్లం. శ్రీవిభాకి ఇంకో క్లాస్ ఉందా? అట్లయితే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే కూర్చుందామా? అప్పుడు నేను 20 శ్లోకాలే ఉండేది, అది ఈజీగా నేర్చుకోవచ్చు. 20 శ్లోకాలు. పోనీ వెన్స్డే పోతే థర్స్డే 11 o'clock పర్వాలేదా? ఆల్ థర్స్డేస్
ఆల్ థర్స్డేస్, సెకండ్ సాటర్డేస్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ 11 to 12 అంతే. 10:30 to 11:30 కూడా ఓకే. 10:30 to 11:30 కూడా ఓకే. ఓకేనా సార్? నేను నాకు ఎప్పుడైనా పర్వాలేదు సార్. ఇప్పుడు హాలిడేస్ కదా, సరే సరే. పర్వాలేదు. ఎందుకంటే 20 శ్లోకాస్ ఉన్నాయి అంతేను. ఒక 3 వారాల్లో నేర్చుకోవచ్చు. 3-4 వారాల్లో అయిపోతుంది అనమాట. సరేనా? అని నేర్చుకుందాం అయితే. నేను నెక్స్ట్ మళ్ళీ మెసేజ్ పంపిస్తాను, సరిపోతుంది. ఈ రోజు ముగిసేద్దాం అయితేను. ఇంకేమైనా అడిగేది ఉందా ఎవరన్నాను? ఏం లేదా? నెక్స్ట్ క్లాస్ లో అశ్వమేధ యాగం గురించి చెప్పిస్తారా సార్? చెప్తాను లేపా. భారతీయ వైభవంలో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం అయితే. సరేనా? ఓకే. నేను లాస్ట్ క్లాస్ లో నేను అడిగినావు, నేను మర్చిపోతే. ఎందుకంటే ఈ వేదిక మ్యాథమెటిక్స్ నేను మొన్ననే వింటే ఈ కథ అంతాను. సరే చెప్దాం అనుకొని చెప్పేసి అంతేను. సరేనా? అశ్వమేధ యాగం అంటే ఎలా వచ్చింది, ఎవరెవరు చేశారు, యాగం ప్రొసీజర్స్ ఏమి, ఓకే కొద్ది చెప్పుకుందాం. సరేనా? ఓకే ఓకే ముగిచేద్దాం అయితే. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. Thank you, sir. Bye. Bye bye. Bye everybody. Bye. 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 Bye sir. Thank you sir.